దేశంలో ఎన్డీఏ కూటమి చరిత్రాత్మక విజయం సాధించి మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారని కేంద్ర మంత్రి మురుగన్ తెలిపారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన భాజపా రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన 10 ఏళ్లలో దేశం ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు. ఈ భేటీలో రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరితో పాటు కేంద్ర మంత్రులు, భాజపా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మండల, రాష్ట్ర స్థాయి నాయకులు హాజరయ్యారు. Our Prime Minister Shri Narendra Modi ji always think about the country's development, the nation's development. For that, this third time our NDA government, our Prime Minister's first sign is for the people, for the everyone they need to house. For that, our Prime Minister is first sign 3 crore house scheme for the Prime Minister Awas Yojana. And the second file our Prime Minister signed in this India government for the Raitulugu Kisan welfare 11 crore Kisangu Kisan Samman Nidhi our Prime Minister signed, and the 20,000 crore directly sent to the Kisan Raitulugu directly Mani Prime Minister garu పంపిస్తున్నారు. ప్రజలు మనకి ఇంత పెద్ద ఎత్తున ఓటు వేశారంటే ఇది కేవలం ఎన్డీఏ కూటమికి వేసినటువంటి ఓటు కాదు. ఇది ప్రత్యక్షంగా కూటమికి వారు ఓటు వేసినా కూడా ఇది పరోక్షంగా వికసిత్ భారత్కి, అదేవిధంగా స్వీయ ఆధారిత భారత్కి, ఆత్మనిర్భర్ భారత్కి ప్రజలు వేసినటువంటి ఓటు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. గడిచిన 10 సంవత్సరాల కాలం ఏదైతే ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలో ఉన్నదో ఆ కూటమి అద్భుతమైనటువంటి పరిపాలనని దేశానికి అందించినటువంటి సందర్భంలో, ప్రజా సంక్షేమ పాలనని ప్రజలకు అందించినటువంటి నేపథ్యంలో, అవినీతి రహిత పాలనని ప్రజలకు అందించినటువంటి తీరుని గమనించి ప్రజలు ఇవాళ ఎన్డీఏ కూటమికి వారి ఆశీర్వాదాన్ని అందించారు అని అంటే ఇది ఒక రకంగా ఎన్డీఏ కూటమి అనుసరిస్తున్నటువంటి వైఖరి